అవు దేవత ఎంత ముద్దుగా ఉన్నది చూడు. చూడు చూసినావా మంచిగా ఎంత బాగుందో, ఎంత మంచిగా చెక్కినారో. ఇంకా అక్కడ సైడ్ కూడా నువ్వు అనుకుంటున్నావు కానీ అక్కడ వినాయకుడు ఉన్నాడా, ఆ వినాయకుడికి మనం కింద పాదాల వరకు కూడా మనం సరిపోం తెలుసా. ఇంకా చాలా చాలా నేను చూపిస్తారా ఇంగరా. ఇగో మస్తు మస్తు డిజైన్స్ ఎంత బాగా చేసినారంటే ఇక ఇక్కడ చూడు. అగో పూరి జగన్నాథ స్వామి ఉన్నాడు ఇక్కడ. ఎంత ముద్దుగా ఉన్నారంటే మనం ఇంతకు ముందు ఎట్లా అంటే కొయ్య బొమ్మలు ఉంటాయి చూడు, చూసిరా వినాయకుడిని. మా ఫుల్ మస్తు పరిశాన్ అవుతుందో చూడు ఎంత బాగుందో. చూడు వినాయకుడు. అక్క చెప్పు, గీ పాదాలకి ఇంత పెద్దగా ఉన్నాయండి. నేను పొడుగులేనా వినాయకుడికి అంత పొడుగున్నాడా? నాకు అర్థం కావట్లేదు అసలు. అయ్యా చూడు గీడికి వెళ్ళి చూడు, అసలు ఆయన తలకాయ కూడా కనిపిస్తలేదు. ఆ చెయ్యి ఒకటి లడ్డు పెట్టని బొజ్జ కనిపోయే బొజ్జనే కనపడుతున్నది కానీ తలకాయ కనపడతలేదు అక్క. బొజ్జ వినాయకుడిది ఆ బొజ్జనే కనిపిస్తుంది. ఇగో నిలబడితే ఈ కాళ్ళ దాంట్లో కూడా రావు తెలుసా. నిజంగానే రామక్క. కాదు కనక్క నాకు ఒక డౌట్ వచ్చింది. ఇగో అంత కలర్లు వేసిరు, గీడెందుకు వేయలేదు అక్క? పాదాలకి రంగు వేస్తారు లాస్ట్ కి వేస్తారు. ఇంకా ఫినిష్ కాలే అది, కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తారు. ఈ కాదాలు ఎందుకు చెప్పనా నేను? ఇగో ముందుగాల కాళ్ళకి పాదాలకి రంగులు వేసిరు అనుకో, పైన వేస్తుంటే కారిపోయి మళ్ళీ ఇళ్ళనే పడతాయి. మళ్ళీ వేసిన కలర్లన్నీ ఆగమైతాయి కదా అక్క. అందుకని చిట్ట చివరేద్దామని నిన్నే పెట్టాలి ఆడ. ఇక అదే అనుకుంటారు అందరు. తెలుసు అక్క, నాకు అర్థమైంది. అందరు అట్లనే అనుకుంటారు పాపం, ఎవరు వాళ్ళకి తెలియక అట్లా పెట్టిర్రు.